జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నారు. వరుస పెట్టేమో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమో పార్టీకి రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం వల్ల ఎలా ఉండిపోతుంది? జగన్మోహన్ రెడ్డి ఏమండి అంతకుముందు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు ఆయన పాదయాత్ర చేసినప్పుడు. ఇవాళ కొత్తగా ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటండి, ఆయన వస్తాడు, వచ్చినప్పుడు నీ సమస్య చెప్తావు, ఆయన కుదిరితే ఈసారి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు అంతే. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలుసు ఆయన ఎలా చేశాడు ఏంటి అనేది అందరికీ తెలుసు. అది ఇప్పుడు ఒక వ్యక్తి రాజీనామా చేయొచ్చు, అదే వ్యక్తి మళ్ళీ రేపొద్దున ఈ పార్టీలో జాయిన్ అవుతాం. ఆ పార్టీ మారి ఈ పార్టీలో ఒక పార్టీ మానేసి ఇంకో పార్టీలోకి అడుగుపెట్టిన వాళ్ళని అసలు నమ్మకూడదండి. మనం వాళ్ళని అసలు రానివ్వకూడదు, ఆ ప్రభుత్వంలోకి రానియకూడదు. వీళ్ళు రానియటం వల్లే ఈ ప్రభుత్వాలన్నీ ఇలా తయారైపోయినాయి. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా అంటున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామాలు చేసి వెళ్ళటం కరెక్ట్ కాదంటున్నారు. మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి, నిజమే. దాంట్లో ఇప్పుడు అదే అంటున్నానండి. ఇప్పుడు రాజీనామా చేసి పూర్తిగా దాన్ని ఇంటికాడ ఉంటాం, ఆయన ఏదో రాజీనామా చేసి ఇంకో పార్టీకి వెళ్ళకుండా ఉంటే పర్వాలేదు, దానికి నేను ఒప్పుకుంటాను. అదే ఇక్కడ రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళాడంటే అంత ఇది వేరేది ఏం లేదు. ఇక వాళ్ళు కూడా జాయిన్ చేసుకోకూడదండి, వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకోకూడదు, ఇది మాత్రం పక్కా. అది దానివల్లే రాజకీయం అనేది పాడైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందులో నలుగురు పోతే మట్టుకు ఆయనకి ఏమైనా ఒరిగిందా? ఒరగలేదుగా. అలాగే ఇంకొకరు తయారు చేస్తారు. వాళ్ళు రాజకీయంగా తయారవ్వాలంటే అంతగా బాగా తయారైన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు గమనించలేదు అంతే. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు లాక్కుంటారు వాళ్ళు. మరి ఇప్పుడు అలా వెళ్ళిపోవటం వల్ల పార్టీకి మరి సంఖ్యాబలం తగ్గుతుంది, బలం కూడా తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. వచ్చిన ఆయన బలం ఆయనకు ఉంటుందండి, ఆయనకే ఉంటుంది కదా. ఆయన లేకపోతే వీళ్ళు అందరూ వద్దురా వస్తారు చెప్పండి, రారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడ కేంద్రం వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన మూలానే అందరూ చంద్రబాబు నాయుడు గారిని చూసిన వాళ్ళు చంద్రబాబు నాయుడిని, ఈయన చూసిన వాళ్ళు ఈయన అలాగే వేసారు. కానీ లేకపోతే వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఒక్కరు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ పార్టీ పెడితే మళ్ళీ జగనే వద్దురు. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆ ఓట్లు పావు, కాంగ్రెస్ ఓట్లు పావు. ఈ ఓట్లు చేరుతాయి తప్ప కాంగ్రెస్ ఓట్లు అసలు చేరవు. మీరు ఎవరినన్నా సరే అడగని చెప్తారు. విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేసినప్పుడు కొంతమంది విలేకరులు అడిగారు, మీరు రాజీనామా చేస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే విజయసాయి రెడ్డి గారు నాలాంటి వాళ్ళు 1000 మంది రాజీనామా చేసినా కానీ జగన్ ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని చెప్పేసి కూడా అన్నారు. అంతేగా మరి ఇప్పుడు ఆయన చేసాడంటే ఎక్కడ ఇవ్వాలా ఇచ్చి పడదాండి వాళ్ళకి. అందులో తీయండి, అందులో తీసి ఇందులో మార్చి పడేసేవాడు అంతే కదా. ప్రజలకి డబ్బులు ఇచ్చేకాడు మట్టుకు ఆపేవాడు కాదు. వీళ్ళు అంటే మరి అన్నీ చూసుకుని ఇద్దరు అన్నట్టుగా ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అది మరి వాళ్ళు వచ్చే గట్టి దెబ్బలే తగిలినాయిగా, వరద దెబ్బ మామూలు దెబ్బ. మరి అన్నీ చూసుకుని చేసుకోవాలంటే మరి వీళ్ళు పక్కన రాజధాని, పక్కనేమో పోలవరం, ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళు కూడా అన్నమాట, ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పార్టీకి పిల్లలకు తల్లికి వందనం కానివ్వండి, చేయూత డబ్బులు కానివ్వండి ఇచ్చేవాళ్ళం అంటున్నారు. అవునండి, ఎందుకంటే పాత ప్రభుత్వం అంటే వాళ్ళు వైఎస్ జగన్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి అంటున్నారు, కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో నువ్వు కూడా అమలు చేస్తే నీ ప్రభుత్వం మంచిది అంటాం కదా. నేనే అంటాను, వేరే వాళ్ళు ఎందుకు, నేను అంటా కదండి. బాగుంది మా ప్రభుత్వం, బాగుంది ప్రజెంట్ ప్రభుత్వం బాగుంది అంటాం. దానికి ఏమంటే పిల్లలకి చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చారండి, అదేమన్నా పేరెంట్స్ తల్లిదండ్రులు వాడుకుంటే అనుకోవాలి, అవి డైరెక్ట్గా వాళ్ళకి కట్టినయే కదా. మనం ఏమన్నా వాడుకొని పాడు చేస్తే అనుకోవచ్చు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? అది వ్యతిరేకంగానే ఉంది, దాన్ని ఎవరు చేయరు, దాన్ని సపోర్ట్ చేయరు. జనాలు ఏంటంటే 2 రకాలుగా ఉంటారు కాబట్టి మంచి చెడు అది వ్యతిరేకంగానే ఉంది. అలా కాదని ఎవరు ఒప్పుకోరుగా. మరి ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడం వల్ల పార్టీకి బలం తగ్గుతుంది, సంఖ్యాబలం కూడా తగ్గుద్ది. ఇప్పుడు వాళ్ళల్లో విభేదాలు వస్తాయిగా.
మరి జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లోకి వస్తానో ప్రజల తరఫున పోరాడుతానని జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. వస్తే ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏముంది? నువ్వు చేసింది ఏం కనపడతలేదు కదా. ఇక్కడ జనాలు అందరూ ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులు తీరాలిగా. ఎవరికి నువ్వు డబ్బులు ఒక ఇచ్చిందే కానీ రెండోది లేకపోయింది కదా. వీళ్ళంటే అన్నీ సవరించుకురావాలంటే అలా ఇవ్వలేరుగా ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్కు ఇబ్బంది అవుతుంది. గతంలో విద్యార్థులకి ఆ విద్యార్థులకే డబ్బులు పరవవుతుంది. దానివల్ల కొంచెం జనాలు ఇబ్బంది పడుతుండ్రు. దాంట్లో ఏమైనా వ్యతిరేకం వస్తే రావచ్చు, కానీ తెలిసిన వాళ్ళు మటుకు వ్యతిరేకం చేయరు. అది నా బోటి తెలియని వాళ్ళు అనుకో, మనకు డబ్బులు ఇవ్వలేదనే తపనే, కానీ ఆడు ఏమైపోయిండో అనవసరం వాళ్ళకు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా రావటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఏమో మరి పథకాలు లేవుగా పుంజుకుంటాడేమో. మరి మేమే గెలుస్తాము నెక్స్ట్ టర్మ్ అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏముండదు, ఎంప్లాయీస్ కదా. ఓకే, పెన్షన్కి వెళ్ళి వస్తున్నాను నేను ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్. ఏంటంటే